తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మురారి, రాధా, ఎందుకు మురారి ఏడుస్తున్నావు? నేను దూరం అయిపోతానని, నీకు దూరంగా బతకాలని ఎప్పుడో వచ్చేసాను. ఇన్ని రోజులు నీ ఊహలతోనే బతుకున్నాను. కృష్ణుడి విగ్రహాన్ని నువ్వనుకునే ఊసులు రాధా, రాధా, నువ్వనుకుని ఊసులు చెప్తూనే ఉన్నాను, కానీ నీతో బతికే అవకాశం లేదని ఆ భగవంతుడు నా నుదుటిన రాత రాశాడు. అందుకే మనిద్దరం ఒకటి అవ్వాలనుకున్నా. మన మధ్య ఈ ఎడబాటు వచ్చింది. నా జీవితానికి ముగింపు వచ్చేసింది. లేదు లేదు రాధా, అలా మాట్లాడకు. అసలు నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నిన్ను ఎవరు వెళ్ళిపోమన్నారు? నిన్నెవరైనా బెదిరించారా, భయపెట్టారా? ఏమైనా సరే నువ్వు ఆ మాట నాతో చెప్పుంటే నువ్వు నాతోనే ఉండేదానివి, అక్కడే ఉండేదానివి. ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అవును రాధా, నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మావయ్య నీ గురించి ఎంతలా ఆలోచించాడో, ఎంతలా తప్పించిపోయాడో నువ్వు అసలు ఊహించలేవు. చివరికి నీ రూపంలో ఉన్న భానుని చూసి నువ్వే అనుకున్నాడు. నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులుంటారని విన్నాను, కానీ ఎక్కడ కూడా చిన్న పోలిక కూడా తేడా లేకుండా మనిద్దరం ఒకేలాగున్నాం. నేను మురారి గారికి కనిపించేసరికి నాకు నేనేంటో అర్థం ఏంటో నాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అప్పుడు నేనే రాధ అనుకుని వాళ్ళు చాలా భ్రమపడ్డారు. రాధగా నాకు అన్ని విషయాలు గుర్తు చేయడానికి తనెంతో ప్రయత్నించారు, కానీ నాకు గుర్తుకు రాలేదు. ఎందుకంటే నేను రాధని కాదు కాబట్టి. చివరికి నా గతం నాకు గుర్తొచ్చేసరికి నేను భాను అని తెలుసుకున్నారు. నీ గురించి మేమెన్నో చోట్ల వెతికాము. నువ్వు మా అన్నయ్య ఆఫీస్లోనే పనిచేస్తున్నావని తెలిసి మురారి గారు వాళ్ళు అక్కడికి వచ్చారు, కానీ అప్పటికే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావని తెలిసింది. అప్పుడే నీ రిపోర్ట్స్ చూసాము. నీ పరిస్థితి ఏంటో అర్థమైంది. నీ గురించి మావయ్య ఎంతగానో తప్పించాడు, కానీ ఇప్పుడు నేను ఇలాంటి పరిస్థితుల్లో సత్య, మురారికి నా మీద ఎంత ప్రేమ ఉందో, నేనంటే మురారికి ఎంత ఇష్టమో నాకు మీరెవరూ చెప్పక్కర్లేదు. మురారి తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడని, తన ఊహల్లో నేనే ఉంటానని, తన ఊపిరిగా నేనే ఉంటానని నాకు తెలుసు. కానీ ఆ భగవంతుడు ఈ ఊపిరి ఎక్కువ ఇవ్వలేదు.
ఇది ఏ క్షణమైనా ఆగిపోతుంది. మురారి, ఈ కన్ను ఇంకాసేపట్లో మూతబడిపోతుంది. నేను శాశ్వతంగా నిద్రలోకి వెళ్లేలోగా కళ్ళారా మురారిని చూడాలనుకున్నాను. నా చివరి చూపు మురారిని చూస్తూ ఆ రూపాన్ని నా కళ్ళల్లో బంధించుకొని కన్ను మూయాలనుకున్నాను. ఆ కోరిక ఆ కోరిక ఎక్కడ నెరవేరదోనని ఎంతో భయపడ్డాను. కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను. ఈ జన్మకి ఈ ఆనందం చాలు. నేను చూసిన నా చివరి చూపు నా మురారి. నా కన్ను శాశ్వతంగా మూత పడేసరికి ఆ కళ్ళల్లో నీ రూపం మాత్రమే ఉంటుంది. నువ్వు అలా మాట్లాడకు రాధా, అలా మాట్లాడకు. నువ్వు అలా మాట్లాడుతుంటే వినడానికి చాలా కష్టంగా ఉంది. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నువ్వు నాతోనే ఉండాలి. ఎప్పటికీ నువ్వు నేను కలిసే ఉండాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నిన్నొక మహారాణిలా చూసుకోవాలనుకున్నాను. నీ ప్రేమలో నేను తరించాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి ఇలాంటి పరిస్థితుల్లో నేను కలవాల్సి వస్తుందని, నేను ఇలా చూస్తానని నేను కలలో కూడా ఊహించలేకపోయాను. నేను ఎలాగైనా కాపాడుకుంటాను రాధా. నిన్ను నేను బతికించుకుంటాను. మనిద్దరం కలిసి బతుకుదాం. నా మాట నమ్ము, నమ్ము రాధా. ఏంటి మురారి పిచ్చితనం? ఈ ప్రాణానికి ఆయువు లేదు. ఇంకొన్ని క్షణాల్లోనే శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఈ గుండె నిన్ను చూడాలని కొట్టుకుంటుంది. నిన్ను చూసేసాను కాబట్టి ఈ గుండె కొట్టుకోవడానికి చాలా బరువుగా అనిపిస్తుంది. అవును, నేను వెళ్ళిపోయినా నా ఊహ నీతోనే ఉంటుంది. నీ ఊపిరిగా నేనుంటాను. అందులో ఎలాంటి సందేహం లేదు. నీతో బతకలేకపోయినా ఎన్ని రోజులు నీ ఊహలో బతికాను. ఇక మీదట నీతో ఊహగానే బతికే ఉంటాను. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది మురారి. నా ప్రాణం తిరిగి రాదని నాకు తెలుసు. నేను బతకలేను అని తెలుసు. కానీ ఇలా చివరిసారి నిన్ను చూస్తూ నీ చేతుల మీదుగా నేను వెళ్ళి రాధా, 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 ఏమైంది రాధా? రాధా, ఏమైంది రాధా? రాధా, డాక్టర్, రాధా, డాక్టర్. రాధా, ఏమైంది రాధా?